నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ డిజర్ట్స్. నేను మీకు ఇప్పుడు సాఫ్ట్గా డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ఈస్ట్ లేకోకుండా, అలాగే ఎగ్స్ అండ్ ఓవెన్ యూస్ చేయకోకుండా సాఫ్ట్ డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుకు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1/2 కప్పు వామ్ మిల్క్ తీసుకోండి. ఆ మిల్క్లో కొద్దిగా వెనిగర్ కానీ నిమ్మరసం కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకుని దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేసుకోండి. 5 మినిట్స్ పక్కన ఉంచుకోవడం వల్ల ఏంటంటే అది లైట్గా విరగడం స్టార్ట్ అవుతుందండి. విరగడం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. విస్క్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 1/2 కప్పు షుగర్ తీసుకొని దాన్ని మిక్సీ చేసుకుని జల్లించుకుని ఆ మిక్సీ పౌడర్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. మిల్క్లోకి షుగర్ని మీరు డైరెక్ట్గా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మిల్క్ మొత్తంలోకి అది కరగడానికి టైం పడుతుంది. సో షుగర్ పౌడర్ అయితే మీకు ఈజీగా దానిలో కరిగిపోతుంది. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ బాగా విస్క్ చేసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ మనకి మొత్తం 1/2 కప్ ఆయిల్ పడుతుందండి. సో ఆయిల్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా బ్యాచెస్ వైజ్గా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆ మొత్తం మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే బౌల్లో 1 కప్ మైదా, జల్లించుకున్న మైదాని తీసుకుని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే మైదాలో 1 కప్కి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా పడతాయండి. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ అది కూడా వేసుకుని ఆ మొత్తాన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ పిండి మొత్తాన్ని కలపడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మనకి పిండి ఇలా ఉండకడితే లైట్గా ముద్దలాగా అవ్వాలండి. అలా అయ్యేంత వరకు పిండి మొత్తాన్ని బాగా మసాజ్ చేసుకోండి. ఒకసారి మసాజ్ చేసుకున్న తర్వాత దానిలోకి ఆ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎలా ఉండలా స్టార్ట్ అయిందో. అలా అయ్యే వరకు ఒకసారి బాగా పిండి మొత్తాన్ని కలిపేసుకుని ఇప్పుడు దానిలోకి ఆ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ కూడా ఒకేసారి పోసేసుకోకూడదండి. కలుపుకుంటూ చూసుకుంటూ లైట్గా బ్యాచెస్ వైజ్గా ఒకసారి పోసుకుని కొంచెం సేపు బాగా కలిపి మసాజ్ చేసి పిండికి మసాజ్ లాగా బాగా గట్టిగా కలుపుకుని మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకుని అలా బ్యాచెస్ వైజ్గా మొత్తం మిల్క్ మొత్తాన్ని మైదాలో కలిపేసుకోండి. కలిపేసుకుంటే ఏంటంటే కొంచెం ఫస్ట్ లూజ్గానే ఉంటుంది, చేతికంతా బాగా అవుతుంది. ఐర్ మొత్తాన్ని బాగా తీసేసుకుంటూ మళ్ళీ బాగా ఎక్కువ మసాజ్, మనం ఎంత పిండి ఎక్కువసేపు కలుపుకుంటే మనకి డోనట్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి. ఆయిల్ లైట్గా అప్పుడప్పుడు మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఆ పిండి మొత్తాన్ని మంచి ముద్దలాగా ఫామ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చపాతీ పిండిలాగా గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా ఉండాలి ఈ డోనట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలాసేపు టైం పడుతుందండి. అది స్టిక్కీగా ఉందని చెప్పి పిండి లూజ్ అయిపోయిందని చెప్పి మళ్ళీ దానిలోకి మైదా యాడ్ చేయమాకండి. అది అలాగే ఉంటుంది. దానిలోకి మీరు లైట్గా ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్ని కొంచెం చేతికి తడి చేసుకుంటూ ఆయిల్ చేసుకుంటూ ఆ పిండి మొత్తాన్ని మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకుంటూ ఉంటే మనకు అది కొంచెం సేపటికి ఉండలాగా ఫామ్ అవుతుంది. లైట్గా ఆయిల్ వేసుకుంటాం, ఒకసారి 2 to 3 టైమ్స్ మిక్స్ చేసుకుంటూ ఆ చేతుకున్న పిండి మొత్తాన్ని కూడా తీసేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండలాగా చుడుతూ ఉంటే మనకి చేతుకున్న పిండి కూడా దానికి అంటుకుపోయి మొత్తం అంతా కూడా ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారవుతుందండి. అలా తయారయ్యేంత వరకు ఆయిల్ అప్లై చేసుకుంటూ చేతికి ఆ పిండి ముద్దని బాగా చూసుకోవాలి. ముద్దను మొత్తం బాగా చేసుకుని బాగా కలుపుకుని ఆ పిండి ముద్దను మొత్తాన్ని 2 hours పక్కన పెట్టేసుకోవాలి. దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని మొత్తాన్ని నీట్గా కవర్ చేసేసుకుని ఇప్పుడు దాన్ని ఒక 2 hours రెస్ట్ ఇచ్చేద్దాం.
2 అవర్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే పిండి మొత్తం బాగా కొంచెం ఫ్లఫీగా తయారవుతుంది లోపల. ఆ లోపల మనం తీసుకున్న దానివల్ల డోనట్స్ అనేవి చాలా సాఫ్ట్గా పెరుగుతాయి. కొంచెం ఎక్కువ సాఫ్ట్గా వస్తాయి. యాక్చువల్లీ ఎగ్ యూస్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ఎగ్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇలా కలుపుకోవడం వల్ల డోనట్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక 2 అవర్స్ రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేద్దాం. 2 అవర్స్ తర్వాత తీసుకుని మనం చపాతీ బల్ల కానీ లేదా కౌంటర్ టాప్ మీద కానీ, లేకపోతే మీరు చపాతీ చేసే ఏదో ఒకటి ఉంటుంది కదండి స్టోను, ఆ స్టోన్ మీద తీసుకుని పిండి మొత్తాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారు కదండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఆ పిండి మొత్తాన్ని చపాతీ చేసే బల్ల మీదకి తీసుకుని లేదా స్టోన్ మీదకి తీసుకుని బాగా మిక్స్ చేయాలి. చేతి మణికట్టుతో బాగా పిండి మొత్తాన్ని బాగా మసాజ్ చేయాలి. పిండి మనం ఎంత సాఫ్ట్గా ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకి డోనట్స్ అనేవి అంత బాగా పొంగి సాఫ్ట్గా వస్తాయి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. డోనట్స్ అనేది సాఫ్ట్గా వచ్చింది లేదే అనేది కూడా, సాఫ్ట్నెస్ అనేది కూడా మనం కలుపుకున్న పిండి దాన్ని బట్టే ఉంటుంది. మనం అది ఎక్కువసేపు కలుపుకుంటేనే మనకు సాఫ్ట్గా వస్తాయి. ఏదో 1 minute 2 minutes ఏదో కలపాలి అని చెప్పేసి కలిపేసి అలా పక్కన పెట్టేస్తే సాఫ్ట్గా రావండి. సో మనం ఎంతసేపు ఆ పిండికి ఎక్కువ మసాజ్ చేసుకుంటూ పిండి ఎక్కువసేపు కలుపుకుంటూ ఉంటే వస్తాయి. అలా పిండి మొత్తాన్ని ఎక్కువ కలిపేసేసి దాన్ని చపాతీలాగా ఒత్తేసుకుని దాన్ని ఒక గ్లాస్ కానీ ఏదో ఒకటి తీసుకుని డోనట్స్ కట్టర్తో కట్ చేసుకోవాలి. డోనట్ కట్టర్ ఉంటే కట్ చేసుకోండి, లేదంటే నేను అక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాసు అలాగే పైపింగ్, మనం విప్పింగ్ క్రీము పైప్ చేస్తాం కదండి, నోజిల్స్ ఉంటాయి కదా, ఆ నోజిల్ ఒకటి తీసుకున్నాను. లోపల పైప్ పాటకేమో గ్లాస్తో కట్ చేసుకున్నాను, లోపలదేమో ఆ నోజిల్తో కట్ చేసుకున్నాను. చపాతీ పిండి కర్ర తీసుకుని ఆ మొత్తాన్ని చపాతీలాగా చేసేసుకొని పిండి మొత్తాన్ని ఆ గ్లాస్తోనూ దాంతోనూ కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ డోనట్ షేప్ అనేది వస్తుందండి. సాఫ్ట్గా మరీ చపాతీలాగా పల్చగా ఒత్తేసుకోకుండా పిండి మొత్తాన్ని దీన్ని కొద్దిగా ఒక మందాన ఒక 5 inch అలా 5 centimeters అలా కొద్దిగా మందం, మరీ ఎక్కువ మందంగా ఉన్నా కానీ అవి లోపల ఉడకదు. అలా కాకోకుండా కొంచెం మందంగా ఉండేలాగా తీసుకొని గ్లాస్తో ఫస్ట్ ఒక కట్ ఇచ్చేసి ఆ కట్ లోపల మళ్ళీ ఇంకొక చిన్న కట్, అది లోపల కట్ వచ్చేసి నేను నాజిల్తో ఇచ్చాను. ఒకవేళ మీ దగ్గర నాజిల్ అవైలబుల్గా లేకపోతే కనుక మనకి క్యాప్స్ ఉంటాయి కదా, బాటిల్ క్యాప్స్, చిన్న బాటిల్ క్యాప్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి చిన్నవి ఉంటాయి కదా, ఆ చిన్నతో అయినా సరే పర్వాలేదు, మీరు అలా కట్టించుకొని ఆ మొత్తాన్ని తీసేసి ఈ డోనట్స్ జాగ్రత్తగా బటర్ పేపర్ మీద ఒక 5 minutes రెస్ట్ ఇచ్చేసి పక్కన ఉంచుకున్న తర్వాత దాన్ని బాగా ఆయిల్ హీట్ చేసుకుని, ఫస్ట్ ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ చేసుకుని ఈ డోనట్స్ అనేది ఆయిల్లో వేసి వదిలేస్తే అవే పైకి పొంగుతూ వస్తాయండి. ఆ పొంగుతూ వచ్చేంత వరకు కూడా మనం ఏమీ దాన్ని కదపకోకుండా పెట్టేసి ఉంటే అది లైట్గా కలర్ చూసుకొని మనం డోనట్స్ అనేది తీసేసుకోవడమే. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత దాని మీద షుగర్ కానీ లేదా చాక్లెట్ సిరప్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకుని మనం దాన్ని గార్నిష్ చేసుకుంటే, మన దగ్గర చిన్నవి కేక్ మీద వేసే టాపింగ్స్ కానీ లేకపోతే ఏవో ఒకటి ఉంటాయి కదండి, చిన్న చిప్స్ కానీ అవన్నీ ఏదో ఒకటి వేసుకుని తినేయచ్చు. అది ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోతే మీరు షుగర్ పౌడర్లో అయినా ఆ డోనట్స్ మిక్స్ చేసి ఒకసారి డిప్ చేసేసుకుని పెట్టుకుంటే బాగుంటాయి. నేను ఇక్కడ ఒక 2 ఏమో షుగర్ యాడ్ చేశాను, ఒక 3 ఏమో చాక్లెట్ సిరప్ పెట్టి అవి బాగా దాని మీద స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటాయి. అలా పైకి లేచిన తర్వాత కలర్ చూసుకుని తీసేసుకోవడమే ప్లేట్లోకి. చూసారు కదండి, అలా చాలా బాగా వచ్చినాయి సాఫ్ట్గా. దానిలోకి ఇప్పుడు క్రీమ్ తీసుకుని అలా అప్లై చేసేసాను, షుగర్ సిరప్ని అప్లై చేసేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీకు ఇలా విరిస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి లోపల, అంత సాఫ్ట్గా వచ్చాయి.
చూసారు కదండి, చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది, నాకు కావాలి అని చెప్పేసి. సాఫ్టీ డోనట్స్ రెడీ అయిపోయాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మామ్స్ డిజర్ట్స్. థ్యాంక్ యూ.